అందరికీ వందనాలు. మీరు ఊహించుకోండి, 1,000,000 అంటే 10 లక్షల ఇటుకలతో కట్టిన ఒక భారీ కట్టడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కానీ ఇది సాధారణ గోడ మాత్రమే కాదు. ఇందులో ఉన్న ప్రతి ఇటుక ఒక మనిషి జీవితంలో దేవుడు చేసిన అద్భుతానికి సాక్ష్యం అన్నట్టు. అవును, మీరు విన్నది నిజమే. ఇది ఎక్కడో కాదు, ఇంగ్లాండ్ లో నిర్మిస్తున్న ఇది ఒక అద్భుత కట్టడం అన్నట్టు. దీని పేరే ఎటర్నల్ వాల్ ఆఫ్ ఆన్సర్ ప్రేయర్ అని అంటారు. ఈ కట్టడం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఏంటి ఈ ఎటర్నల్ వాల్ ఆఫ్ ఆన్సర్ ప్రేయర్? ఇది యూకేలోని బర్మింగ్హామ్ దగ్గర నిర్మిస్తున్న ఒక భారీ క్రిస్టియన్ ల్యాండ్ మార్క్ అన్నట్టు. దీని ఎత్తు సుమారు 169 అడుగులు, అంటే దగ్గర 51 మీటర్లు, అంటే దాదాపు కుతుబ్ మీనార్ కి సగం ఎత్తులో ఉన్నదన్నమాట. ఇది ఒక లూప్ ఆకారం, ఇట్లా వలయం లెక్క రెడీ అయితే చేస్తున్నారు. అంటే దీనికి ఎండింగ్ అంటూ అనిపించదు, ఆరంభం అంతం అనేది లేనట్లుగా కనిపిస్తుంది. ఇది బర్మింగ్హామ్ సమీపంలోనే కోల్షెట్ అంటే M6 M42 హైవేల మధ్యలో నిర్మిస్తున్నారు. మోబియస్ స్పేస్ షేప్ లో, అంటే అనంత లూపు, అంటే దానికి ఆరంభం అనంతం అనేది ఉండదు. సో అలా దీన్ని నిర్మిస్తున్నారు. 167 లేదా 169 ఫీట్ల ఎత్తు గోడ అన్నట్టు. 1 బిలియన్ బ్రిక్స్ లతో, అంటే ఇటుకలతోనైతే కట్టేస్తున్నారు. ప్రతి బ్రిక్ ఒక ఆన్సర్ ప్రేయర్ కథ డిజిటల్ గా లింక్ అయి ఉంటుంది. అది యాప్ ద్వారా మనం స్కాన్ చేసినాం అనుకో, దేవుని ద్వారా ఎవరైతే వాళ్ళ హెల్ప్ జరుగుతుందో, అంటే అద్భుత కార్యాలు జరుగుతాయో, అవి ఎవరైతే అందులో ఒక్కొక్క బ్రిక్ మీద వాళ్ళ హిస్టరీ అనేది ఉంటుంది అన్నట్టు, అంటే సాక్ష్యం రూపంలో. సో ఇప్పుడు ఆ ఒక్క బ్రిక్ మీద స్కాన్ డిజిటలైజేషన్ అన్నట్టు, అంటే మనం మొబైల్ ద్వారా దాన్ని స్కాన్ చేసినాం అనుకో, వారి వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ ఎవరైతే దేవుడు అయితే వారికి దేవుని ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయి కదా, అది ఆ రూపంలో దేవుడు వారికి చేసిన మేలును అందులో వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ డిజిటలైజేషన్ చేసి అయితే పొందుపరుస్తున్నారు. అంటే 10 లక్షల ఇటుకలు, ఒక్కొక్క ఇటుక మీద ఒక్కొక్క వ్యక్తి కథ అయితే, అంటే వారి అద్భుత కార్యము సాక్ష్యం అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు మొదలైందంటే రిచర్డ్ గ్యాంబుల్ వారి దర్శనం ద్వారా దీన్ని అయితే ప్లాన్ చేశారన్నట్టు. 2020లో పర్మిషన్ అయితే వచ్చింది. దానికి కావాల్సిన డబ్బు కానీ ప్రతి ఇటుక మీద డిజిటలైజేషన్ గురించి, అంటే దానికి ఊరికనే కాదు కదా, ఒక స్కాన్ చేస్తే మనకు వారి హిస్టరీ తెలవాలంటే ఎంతో ఖర్చుతో కూడినది అన్నట్టు. అంటే ఒక బ్రిక్ మీద ఆ స్కానింగ్ డిజైన్ చేయాలన్నట్టు, అలా డబ్బుతో కూడినది కాబట్టి. సో ఇప్పుడైతే ప్రస్తుతం 2025లో ఉన్నాం కాబట్టి పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ గోడ ప్రత్యేకత దాని ఆకారం అనే కాదు, దాని నిర్మాణం. అందులో మొత్తం 10 లక్షల ఇటుకలను ఉపయోగిస్తున్నారు. ప్రతి ఇటుక ఒక వ్యక్తి చేసిన ప్రార్థనకు దేవుడు ఇచ్చిన సమాచారాన్ని అయితే అందులో సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ జీవితంలో జరిగిన అద్భుతాలను, దేవుడు చేసిన మేలులను పంచుకుంటే వాటిని ఒక్కో ఇటుకకు మలిచి ఈ గోడనైతే కడుతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే హోప్ అంటే నిరీక్షణ. రాబోయే తరాలకు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు అని చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం అన్నట్టు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఇది కేవలం గోడ మాత్రమే కాదు, ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉంది. మీరు అక్కడికి వెళ్ళి మీ ఫోన్లో ఏదైనా ఒక ఇటుకను స్కాన్ చేస్తే ఆ ఇటుకకు సంబంధించిన వ్యక్తి కథ, అంటే సాక్ష్యము వీడియో రూపంలో లేదా ఆడియో రూపంలో మీ ఫోన్లోకి వస్తుంది. దాన్ని మీరు ప్లే చేసి వినవచ్చును. అంటే ఒక రాయి వెనుక ఉన్న అద్భుతాన్ని మనము కళ్ళారా చూడవచ్చు లేదా వినవచ్చు. AR టెక్నాలజీని అయితే దీనికి ఉపయోగించడం జరుగుతుంది. ఇది పూర్తయ్యాక ప్రతి వారం దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు దీన్ని చూసేలా ప్లాన్ చేశారు. ఇది కేవలం ఒక మతానికి సంబంధించినది మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్న వారికి, డిప్రెషన్లో ఉన్న వారికి దేవుడు ఉన్నాడు అనే ధైర్యాన్ని ఇవ్వడానికి దీనిని అయితే నిర్మిస్తున్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఎప్పుడు పూర్తవుతుంది? ఇది 2028 నాటికైతే పూర్తి చేస్తారని అయితే అనుకుంటున్నాం. ఆల్రెడీ కొంతమంది సాక్ష్యాలను అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లను అయితే పంపిస్తే వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారని కొన్ని రికార్డ్స్లలో అయితే చూపిస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఒక ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ఈ ప్రాజెక్టు మనకు గుర్తు చేస్తుంది. ఎటర్నల్ వాల్ ఆఫ్ ఆన్సర్ ప్రేయర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి కట్టడం మన దేశంలో ఉంటే ఎలా ఉంటుందో కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి ఆసక్తికరమైన విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు వందనాలు. ప్రైజ్ లార్డ్. షాలోమ్.